రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దాన కార్యక్రమాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. అయితే ఈ యొక్క వాగ్దానాల కార్యక్రమం అనేది ఏదో చేస్తున్నాము, వస్తున్నాము, వింటున్నాము అని అనుకోవద్దండి. ఈ బలమైనటువంటి ఆత్మశక్తి చేత నింపబడే విధంగా మీరు వర్డ్ని రిసీవ్ చేసుకోవాలి. ప్రభు వాక్కును బలంగా పట్టుకోవాలి. ఖచ్చితంగా మీ జీవితాల్లో విడుదల చూస్తారని ప్రభు నామములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనంలో లాస్ట్ లైన్లో చూద్దాము. నేను వారికి నెమ్మదిని కలుగ చేతును. ఇదే యెహోవా వాక్కు. నిజంగాండి, ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా నెమ్మది లేదు. భయంకరమైనటువంటి దాడులు, క్రైస్తవుల్ని భయంకరంగా హింసిస్తూ, సంఘాలలోనికి ప్రవేశిస్తూ, సంఘాల మీద దాడి, విశ్వాసులకి నెమ్మది లేకుండా చేస్తూ, ఆనాడు ఆది సంఘము సౌలు చేత ఎలాగైతే హింసింపబడిందో అట్టి విధంగా ఈ దినాలలో ఈ కడవరి సంఘము, ఈ కడవరి అంత్యకాలంలో సంఘము ఎంతో హింసింపబడుతుందండి. నేను వారికి నెమ్మది కలుగ చేసేదని. దేవుడు ఒక గడియ, ఒక సమయము, ఆయనకంటూ ఒక సమయం అనేది ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు నెమ్మది కలుగ చేస్తారు. గత సంవత్సరాలలో మరి కరోనా వచ్చి ఎంతో కరువు అనుభవించాము. మరి ప్రజెంట్ దినాలలో నెమ్మది లేని కరువు అనుభవిస్తున్నామండి. ఆహారం లేక కరువు కాదు, ఆరోగ్యం లేక కరువు కాదు, మనసుకు నెమ్మది లేక కరువు అనుభవిస్తున్నాం. ఇటువైపు ఏమి దాడి జరుగుతుందో, ఇటు నుంచి ఎవరు ఏ మాట అంటారు, నెమ్మది లేని స్థితి, భయంకరమైనటువంటి కరువును అనుభవిస్తున్నాం. అందుకే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నేను వారికి నెమ్మది కలుగ చేసేదను. కలవరంలో, దేవుణ్ణి ఆరాధించటంలో, స్తుతించటంలో, దేవుణ్ణి ఫాలో అవటంలో, దేవుణ్ణి ఆచరించటంలో, పూజించటంలో, ఆయన్ని ప్రకటించటంలో సరి అయినటువంటి స్వేచ్ఛ లేదు. ఎక్కడికక్కడ నిర్బంధం, ఎక్కడికక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు మనము ఎదుర్కొంటున్నాము. క్రైస్తవ లోకమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నేను వారికి నెమ్మదిని కలుగ చేసేదను. ఒకవేళ ఈరోజు కొత్తగా ఈ వీడియో చూస్తున్నామేమో, యేసు ప్రభు అంటే మీకేమో తెలియదేమో. యేసు ప్రభు నిజమైన దేవుడు. నా పాపముల కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం, నా కోసం ఆ సిలువలో మరణించి మన పాప శాప బ్రతుకులంతా తీసివేయటం కోసం 3వ దినములు మృత్యుంజయుడై లేచిన మృత్యుందాత, విజయశీలుడు, జయశీలుడు యేసుక్రీస్తు హృదయంలో చేర్చుకున్నట్లయితే ఈ లోకంలో నెమ్మది, పరలోకంలో నిత్య రాజ్యంలో ఉంటామని ప్రభునామలో మనవి చేస్తూ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలు దేవునికి మరి సమీపముగా ఉండి దైవ సన్నిధిని అనుభవించే వారిగా ఉండాలని ప్రభునామలో మనవి చేస్తూ దేవుడు నెమ్మది కలుగ చేయబోతున్నాడు. రాబో దినములు మంచి దినములు చూడబోతున్నాం. ఇటు వాక్కులు రిసీవ్ చేసుకోవాలని, ఈ కష్టంలో, దుఃఖంలో, కన్నీటిలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఈరోజు పరిస్థితి బాగలేదేమో, ఈరోజు నీ ఆరోగ్య స్థితి, ఆర్థిక స్థితిగతులు, నీ కుటుంబ పరిస్థితులు భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు చక్కని వాగ్దానం, నేను వారికి నెమ్మదిని కలుగ చేసేదని. ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాక్కును బట్టి మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. నాయన, నెమ్మది లేదయ్యా. దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడ పట్టినా నెమ్మది లేదు ప్రభా. యుద్ధాలు, భూకంపాలు, తీవ్ర పెను తుఫానులు, భయంకరమైనటువంటి మతోన్మాదుల దాడులు, క్రైస్తవులకి నెమ్మది లేని స్థితి, ఆది సంఘం హింసింపబడినట్లు ఈ కడవరి సంఘం హింసింపబడుతుంది ప్రభా. ప్లీజ్ తండ్రి, నెమ్మది కలుగ చేస్తానని మీరు వాగ్దానం చేశారు. మీ స్వార్థ పని, మీ రాజ్య వ్యాప్తిలో తండ్రి అడ్డుబండలుగా ఉన్న ప్రతి విధమైన దురాత్మ, అంధకార, చీకటి శక్తుల ప్రభావం అంతటి యేసు నామంలో కుప్పగూలుస్తున్నాము ప్రభా. సేవకుల చుట్టూ, విశ్వాసుల చుట్టూ, సంఘాల చుట్టూ మీ సన్నిధి ఉంచమని, మీ ఆత్మ బలమును మా మీద నిండారుగా కుమ్మరించి నీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొని ఈ దిన దీవెనలతో నింపమని ఈరోజు ఆయన మీ శక్తి చేత, బలము చేత ప్రజలు నడిపించి మీకు మహిమ తెచ్చుకొని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.